హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ 2 రోజులు పనిలోకి వెళ్ళాను. ఇవాళ నిన్న ఇంటికాడే ఉన్నాను. వీడియోలు తీయాలంటే, మేకప్ అవ్వాలి తీయాలంటే కుదురుతలేదు. నేను అలా ఉంటే అలాగే తీస్తాను. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేస్తున్నామన్నది పొలం పని అయినా ఇంట్లో పని అయినా అలాగే పెడుతున్నాను. అంటే కొంతమంది శారీ కట్టుకొని అందంగా స్టైలిట్ అయితే గల తీయాలంటే కుదరదు. నాకు కుదిరే పనులు కాదు అవి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ బాక్స్లో ఏమి పెట్టొద్దు, తప్పుగా మాత్రం పెట్టొద్దు. చాలామంది చాలా చిరాగ్గా ఊహించుకుంటున్నారు. నేను మా ఊర్లో నేనే తీసేది వీడియోలు, ఎవ్వరు తీయరు. ఏంటి ఫోన్లో కనపడుతున్న వీడియోలు తీస్తున్నావా అంటే ఇక్కడ వాళ్ళు అలాగంటుంటే నాకు చాలా చిగ్గిగా ఉంటుంది. నా పరిస్థితులను బట్టి నేను తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు మామూలుగా ఈ నైట్ డ్రెస్ ఉంటే నైట్ అలాగే తీస్తున్నాను. చూసిన వాళ్ళు బాగా టైలెట్ అయ్యి బాగా చక్కగా అందంగా శారీ కట్టుకొని తీయచ్చు కదా అని అంటున్నారు. మనకు అంత ఓపిక ఎక్కడదమ్మ శారీ కట్టుకొని మనకి ఓకే ఈ ఫోన్ ఇచ్చుకునే వాళ్ళు ఉండాలి, చెయ్యాలంటే చాలా ఇబ్బంది. కానీ మా వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఎలా ఉంటే అలాగే తీస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే పక్కకు తోసేయండి. అంతేగాని కామెంట్ బాక్స్లో మాత్రం ఏమీ పెట్టొద్దు దయచేసి. కొంచెం ఏంటంటే ఒక మధ్యతరం కుటుంబం వల్ల కొంచెం ఒక ఎదరికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం మేము. అంతేగాని అంతకు మించి ఏం కావాలి. నాకే టైం పాస్కి ఏం కాదు. వీడియో చేసుకుంటే ఏదో ఇంటికాడ ఉన్నాం, చేసుకున్నాం, పొలం వెళ్ళాం, చేసుకున్నాం, అలాగా చేస్తాను. ఇంకా అంతకు మించి నేను పెద్దగా టైలెట్ అయితే తీయాలంటే నా వల్ల అయితే అవ్వదు. మీరందరూ మీ అందరూ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు అందరూ లైక్ చేసే వాళ్ళందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. వాళ్ళు సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంత ఎదరికెళ్ళేది. ఇదివరకు నా పాత అకౌంట్లోనూ చాలా చక్కగా ఉండేది. ఇప్పుడైతే నాకు చాలా కొత్త అకౌంట్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చేసినామంటే లైకులు గట్టా రావట్లేదు. ఎప్పుడుకో వస్తే వస్తున్నాయి, లేకపోతే లేదు. మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది అవి చేసినవి. ఎందుకు వేస్ట్ అని ఒక్క లైక్ రాకపోయినా చాలా ఇబ్బంది పడాలి కదా మేము. అదండి నా పరిస్థితి. అయితే నేను చెప్పాను. మీకు అయితే నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే పక్కకు తీసేయండి. ఇంకేం పెట్టొద్దు. చాలామంది చాలా విధాలుగా పెడుతున్నారు. మేము అలాంటిగా మేము ఏదో ఇంట్లో ఉండి ఏదో కష్టపడే వాళ్ళమే. పొద్దున్న పొలం వెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళమే. అది ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.